స్వామీజీ, మరి నేటి సమాజంలో ముఖ్యంగా పిల్లలకు, టీనేజ్ పిల్లలకు కలిగే డిస్ట్రాక్షన్స్ మరియు ఒత్తిడి నుంచి అధిగమించేందుకు యోగానంద్ గారి బోధనలు ఏమి సూచిస్తాయి? చాలా మంచి ప్రశ్న అండి. ఈ సమస్య డిస్ట్రాక్షన్స్, వెలితి ఇవన్నీ ఎందుకు వస్తాయో మొదట తెలుసుకుందాం. ఆ తర్వాత దాని సమాధానం కోసం వెతుకుతాం. తప్పకుండా. ఇప్పుడు చూడండి, నాకు శరీరం ఉంది. ఈ శరీరాన్ని సరిగా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా. సరైన ఆహారం, సరైన వ్యాయామం. ఐ హ్యావ్ దిస్ బాడీ, ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ బాడీ బై రైట్ డైట్, రైట్ ఎక్సర్సైజ్. డూ యూ అగ్రీ? ఎప్పుడైతే నేను శరీరాన్ని బాగా చూసుకుంటానో, ఇన్ టర్న్ శరీరం నాకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇఫ్ ఐ టేక్ కేర్ ఆఫ్ మై బాడీ, బాడీ గివ్స్ మీ హెల్త్ అండ్ ఎబిలిటీ టు మూవ్ అరౌండ్, మొబిలిటీ ఇట్ గివ్స్. వావ్. అంతేకాదు, నాకు మనసు కూడా ఉంది కదా. ఐ ఆల్సో హ్యావ్ ఎ మైండ్. ఐ హ్యావ్ టు కల్టివేట్ మై మైండ్ బై పాజిటివ్ థింకింగ్ అండ్ ఇంటలెక్చువల్ పర్స్యూట్స్. నాకు మనసు కూడా ఉంది కదా శరీరంతో పాటు. ఆ మనసును కూడా సక్రమంగా చూసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఏ విధంగా పాజిటివ్గా ఆలోచించడం, తర్వాత తెలివితేటలు పెంచుకునే స్టడీస్ చేయడం, దీనివల్ల తెలివితేటలు పెరుగుతాయి. ఎప్పుడైతే నేను మనసును బాగా చూసుకుంటానో, మనసు నాకేమిస్తుంది? మేధావి అవుతాను. తర్వాత జీవితంలో నిపుణులు, స్కిల్స్ ఐ గెట్ వెన్ ఐ యూస్ మై మైండ్. చాలామంది ఇక్కడ అవుతారు, వాళ్ళ శరీరాన్ని బాగా చూసుకుంటారు, వాళ్ళ మనసును కూడా బాగా చూసుకుంటారు. కానీ మనిషికి నాకు మూడు ఉన్నాయి. నాకు శరీరం ఉంది, నాకు మనసు ఉంది, నాకు ఆత్మ కూడా ఉంది. మ్యాన్ ఈజ్ అ త్రీఫోల్డ్ నేచర్. ఐ హ్యావ్ ఎ బాడీ, ఎ మైండ్, ఆల్సో ఎ సోల్, అండ్ ఐ హ్యావ్ టు నరిష్ మై సోల్ టు. మా ఆత్మ కూడా సరైన పౌష్టికాహారం ఇవ్వాలా మీరు ఒప్పుకుంటారా? అబ్సల్యూట్లీ, 100%. ఆత్మకు కావాల్సిన పౌష్టికాహారం ఏంటి? ధ్యానం. ఎప్పుడైతే నేను నా ఆత్మకు సరైన ఆహారం ఇస్తానో, when I properly nourish my soul, in turn soul gives me intuition, creativity, perfect love, unconditional joy. నేను ఆత్మను సరిగ్గా చూసుకుంటే ఆత్మ నాకేమిస్తుంది? అంతర్జ్ఞానం, ఇంట్యూషన్, క్రియేటివిటీ, పరిపూర్ణమైన ప్రేమ, బేషరతైన ఆనందం, అన్కండిషనల్ లవ్. అది ఆ జాయ్ అనేది, ఆనందం అనేది వస్తుంది ఆత్మ నుంచి. అసలైన ఆనందం వచ్చేది ఆత్మ నుంచి కాదు, మనసు నుంచి కాదు, శరీరం నుంచి కాదు, ఆత్మ నుంచి వస్తుంది. అంతర్జ్ఞానం అనేది ఆత్మ నుంచి వస్తుంది. ఇవి లేకపోయినప్పుడు, ఆ బేషరతైన ఆనందం, ఆత్మ నుంచి వచ్చే ఆనందం లేనప్పుడు మనిషి చిన్న చిన్న ఆనందాలు, దాని మనసు శరీరానికి వచ్చే ఆనందం అంటే నాలుగు ద్వారా కొంత ఆనందం వస్తుంది కదా. ఏమైనా మంచి వస్తువు తిన్నప్పుడు రుచి, అదే నిజమే, తప్పేం లేదు దాంట్లో. కానీ దీని మీదే లిమిటెడ్ ఆనందం. తిన్నంతకాలమే, ఆ తర్వాత దాని గురించి మర్చిపోతాను, ఆ తర్వాత మళ్ళీ అదే ఆనందం ఇవ్వకపోవచ్చు. అదేవిధంగా మానసికంగా ఏదో సినిమా చూస్తాను, బాగుంటుంది, రెండోసారి చూడబుద్ది కాదు, ఆ ఆనందం మళ్ళీ ఇవ్వదు. అది అంత ఆనందం. ఈ డిస్ట్రాక్షన్, అది ఇస్తుందా ఇది ఇస్తుందా అని మనసు ఎప్పుడు పోతుంది అన్నమాట. ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది అని. ఎందుకంటే అసలైన ఆనందం, ఆ బేషరత ఆనందం మనసు నుంచి రాదు. ఈ డిస్ట్రాక్షన్ అంటారు మీరు, ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కావచ్చు, మరి ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఏదైనా సరే కాదు, ఇవన్నీ మనసుకి టెంపరీగా ఇస్తాయి, పర్మనెంట్ కాదు. ఆ అసలైన ఆనందం కావాలంటే లోపల ఆత్మ నుంచి రావాలి. ఆ ఆత్మ నుంచి రావాలంటే మనం ఆత్మకు సరైన ఆహారాన్ని ఇవ్వాలి, ధ్యానం చేయాలి. ఎప్పుడైతే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ధ్యానం అనేది వాళ్ళ నిత్య జీవితంలో ఒక భాగం అయితే వాళ్ళకి అర్థమవుతుంది అసలైన ఆనందం అనేది లోపలే ఉంది, ఆత్మలో ఉంది, వస్తుంది. దాని ద్వారా ఉన్నప్పుడు ఈ బయట ఈ డిస్ట్రాక్షన్స్ చూశారు, అవి తగ్గుతాయి. వాటి మీద మనం ఎక్కువ ఆశ పెట్టుకోం. ఇదైతే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది. వాళ్ళకు కూడా తెలుసు ఈ డిస్ట్రాక్షన్ కొంతవరకు బాగుంటాయి, తర్వాత వాళ్ళకు మొహం బతుకుతుంది, లేకపోతే వ్యసనంలాగా తయారవుతుంది. అది వ్యసనం కాబట్టి చేస్తున్నాను, కానీ నాకేదో కావాలని చేయడం లేదు. అది అవన్నీ తగ్గుతాయి ఎప్పుడైతే లోపల ఆనందాన్ని కూడా చవి చూడడం మొదలు పెడతాయి. కాబట్టి ధ్యానం అనేది తప్పకుండా ఈ డిస్ట్రాక్షన్స్ని
తగ్గిస్తుంది. తప్పకుండా పిల్లలకు కూడా 12 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరైనా ధ్యానం చేయవచ్చు. 12 సంవత్సరాల లోపల పిల్లలకి మనసు అశాంతిగా ఉంటుంది, స్టెబిలిటీ ఉండదు, రెస్ట్లెస్ ఉంటుంది. కాబట్టి అంత మంచిది కాదు. అంత మంచిది కాదని కాదు, వాళ్ళు చేయలేరు. 12 నెలల తర్వాత ఎంత త్వరగా మొదలెడితే అంత మంచిది. పిల్లలు అంటున్నారే, ముఖ్యంగా వాళ్ళకి అలవాటు పడతారు ధ్యానం చేయడం అనేది. అలవాటు చేసినప్పుడు ఈ బయట వచ్చే ఆనందాల గురించి దాని మీద ఎక్కువ ఆశ పెట్టుకోరు. అందుకని డిస్ట్రాక్షన్స్ ఆటోమేటిక్గా తగ్గుతాయి. ఎందుకంటే ధ్యానం ద్వారా ఆనందం పొందేదానికి వాళ్ళు మక్కువ చూపుతారు. ఎప్పుడైతే లోపల స్టెబిలిటీ ఉంటుందో వాళ్ళ చదువు పట్ల కూడా ఎక్కువ ధ్యాస చూపిస్తారు. ఎందుకు దాని వచ్చే ఆ జ్ఞానం అనేది వాళ్ళకి ఇంకా నచ్చుతుంది. ఈ గ్యాడ్జెట్స్ వల్ల దీనివల్ల వచ్చే డిస్ట్రాక్షన్ కంటే మామూలు చదువుల వల్లే బాగుంటుంది. అందుకే వాళ్ళకి అంత షార్ప్గా ఉంటారు. ఉన్న పాఠాలు కూడా మనకు జ్ఞానాన్ని ఇవ్వడానికే కదా పాఠాలు ఉండేది. అవునండి. పిల్లలు ఉత్సాహం చూపించరు. అంతేగా అదేం మంచిది కాదని కాదు. అప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది దీంట్లో ఏదో ఉంది, ఇంకా నేర్చుకోవాలా. ఈ సైన్స్లో కానీ, మ్యాథమెటిక్స్లో కానీ, సోషల్ స్టడీస్లో కానీ, హిస్టరీలో కానీ తెలుసుకుని ఉత్సాహం ఉంది. దాంట్లోనే ఆనందం కూడా పొందగలరు, దాంట్లో కూడా చూడగలరు ఆనందం. కాబట్టి వీటి మీద మక్కువ తగ్గుతుంది ఈ ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్ వల్ల. అందుకనే ఇది చెప్తారు, everyone would meditate if only one knows how to meditate. వెరీ వెల్ సెడ్. ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తారు, ధ్యానం ఎలా చేయాలో తెలిస్తే. ఎందుకంటే ఒకసారి ధ్యానం చేస్తే వచ్చేది ఆ ప్రశాంతత. యాజ్ ఎ రిజల్ట్ వన్ కెన్ బి కామ్లీ యాక్టివ్ అండ్ యాక్టివ్లీ కామ్. వెరీ వెల్ సెడ్. అంటే ప్రశాంతంగా ఉంటే మన కార్యక్రమాలను చూసుకోగలం. పరమశివగామని చెప్తారు, యూ కెన్ బి కామ్లీ యాక్టివ్, యాక్టివ్లీ కామ్, ఏ ప్రిన్స్ ఆఫ్ పీస్ సిట్టింగ్ ఆన్ థ్రోన్ ఆఫ్ పాయిస్ అండ్ డైరెక్ట్ ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ యాక్టివిటీస్. దాని అర్థం ఏంటి అంటే కామ్గా ఉంటేనే మన కార్యక్రమాలు చేసుకుంటూ ప్రశాంతత అనే సింహాసనం కూర్చొని నా బాధ్యతలను నేను నిర్వర్తిస్తున్నాను. ధ్యానం అనేది తప్పకుండా ఒక సాధనం ఈ డిస్ట్రాక్షన్స్ ఆపడానికి. అసలు ఆ పిల్లలు కూడా ఒకసారి నేర్చుకుంటే ధ్యానం మీదే మక్కువ చూపిస్తారు. ఎందుకంటే దీంట్లోనే ప్యూర్ జాయ్ వస్తుంది, పవిత్రమైన పరిశుద్ధమైన ఆనందం దీంట్లో వస్తుంది. ఐఎమ్ షూర్.